హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి నేనైతే సంక్రాంతి నోము అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సో మా దాంట్లో అయితే మ్యారేజ్ అయిన ఫస్ట్ 1 ఇయర్ అన్ని ఫెస్టివల్స్ కూడా చాలా డిఫరెంట్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇలా వాయినాలు అన్నీ తీసుకొని వెళ్తూ ఉంటారు. సో అదేవిధంగా ఇది అయితే సంక్రాంతి ఫెస్టివల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నది. సో మా సిస్టర్కి మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అవ్వలేదు ఇంకా. సో అన్ని ఫెస్టివల్స్ కూడా ఇలా కొత్తగా సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నాము. సో అదేవిధంగా ఇదైతే సంక్రాంతి ఫెస్టివల్. ఈ సంక్రాంతి ఫెస్టివల్కి అయితే ఇలా ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి ఫస్ట్ ఇయర్ కాబట్టి సంక్రాంతికి అన్ని నోములు అయితే ఇలా నోముకుంటారు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా కొన్ని అత్తగారు వాళ్ళు తీసుకొస్తారు, అలాగే కొన్ని అమ్మగారు వాళ్ళు తీసుకొస్తారు. సో అవన్నీ కలిపి కూడా ఒక దగ్గర ఇలా అయితే నోమిస్తారు. సో నోమించినాక ముత్తైదువులకి పసుబొట్టు ఇచ్చి ఇలా పంచడం అయితే చేస్తారు ఫ్రెండ్స్, చుట్టాలకి అందరికీ కూడా. సో అదేవిధంగా తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అందరికీ ఇలా ఇవ్వచ్చు. సో ఇక్కడ చూడండి పైన పెట్టినారు కదా, ఇవైతే గురుగులు కుందన్లు. సో ఇక్కడ చాలా రకాల నోములు ఉన్నాయి. పూల బుట్టలు, రేపల్లవాడ, చెర్ల చామంతి, అలాగే పసుపు బండారి, చిరుధాన్యాలు, అలా చాలా నోములు అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పూజిస్తున్నారు, అవి కూడా చెట్ల నోములు ఫ్రెండ్స్. సో మల్లె చెట్టు, తులసి చెట్టు, ఇంకా అదేవిధంగా చెరుకు, పసుపు, బచ్చల చెట్టు, చిక్కుడు చెట్టు, ఇలా నోములు అయితే ఉన్నాయి. సో ఇది కూడా ఒక నోము ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వాకిట్లో అది అని చెప్పేసి బావికాడ అని చెప్పేసి ఇదైతే ఒకటి నోమించారు. ఈ నోము కూడా నేను కొత్తగా చూశాను ఫ్రెండ్స్. ఇలా చాలా రకాల నోములు అయితే నోమిస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాలి గౌరమ్మ నోమిస్తున్నారు ఫ్రెండ్స్. మా చెల్లెలకైతే ఇలా బయట ఉయ్యాల కట్టి, ఉయ్యాలలో మంచిగా ఇలా పసుపుతో అమ్మవారిని రెడీ చేసి అమ్మవారిని డెకరేట్ చేసి, అలాగే పుస్తలు, మట్టెలు, తర్వాత గోల్డ్ చైన్, అన్ని రకాలుగా మనం ఎలా అయితే మంచిగా రెడీ అవుతామో అలాగే అమ్మవారిని రెడీ చేసి ఇలా అమ్మవారిని అయితే నోమిస్తున్నారు ఫ్రెండ్స్. ఇది లాలి గౌరమ్మ నోము అంటారు. సో ఉయ్యాలలో నోముతున్నారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూర్చొని చెర్ల చామంతి ప్లస్ రేపల్లవాడ నోములు అయితే ఇలా అరేంజ్ చేసుకొని ఇక్కడ ఈ 2 నోములు అయితే నోమిస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మేము నోముకుంటాం ఫ్రెండ్స్. ఈ నోముకున్న చెంబులన్నీ కూడా అందరికీ అయితే బొట్టు పెట్టి పంచుతారు ఫ్రెండ్స్. అక్కడే ఇంకా ఇలా జరుగుతుంది మా ఇంట్లో సంక్రాంతి ఫెస్టివల్. మా ఇంట్లో అని కాదు, కొత్తగా ఫస్ట్ 1 ఇయర్ లోపు ఫెస్టివల్ వస్తుంది కదా, ఫస్ట్ సంక్రాంతికి ఇలా చేస్తారు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి.